2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే నెగిటివ్ ఎనర్జీస్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాటి ఎఫెక్ట్స్ కనుక మనం చూసుకుంటే పర్సన్స్ మీద ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ నక్షత్రాల్లో ఏ విధంగా ఉంటుందనేది ఈరోజు మనతో పాటు ఉమా గారు ఉన్నారు, వేదిక్ ఆస్ట్రాలజర్. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో ఉమా గారు. హలో నాగరాజ్ గారు. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే అంటే నక్షత్రాల నుంచి కనుక చూసుకుంటే ఏ నక్షత్రం వారికి నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ విమెన్కి ఎలా ఉంటుందండి అసలు? ఈ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది నాగరాజు గారు ఎప్పుడైనా సరే ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అండి. అంటే బయట నుంచి వచ్చేటువంటి ఎనర్జీ లేదా మనలో నుంచి పుట్టేటువంటి ఎనర్జీ అన్నమాట. సో ఇన్బిల్ట్గా అందరూ పాజిటివిటీ అనేటువంటిది ఉంటుంది. కానీ కొంతమందికి అది కర్మ ప్రభావం చేతన కావచ్చు, పరిస్థితుల ప్రభావం చేతన కానీ, మనిషి యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేతన కానీ, అతని యొక్క పరిస్థితుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ, అతని జీవితంలో జరిగిన సంఘటనలు కానీ ఆ విధంగా ఉండడం వల్ల చాలా రకాలుగా నెగిటివ్ ఎనర్జీకి అయినా నెగిటివ్ ఆరాకి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ నెగిటివ్ ఎనర్జీస్లో 4 రకాలుగా విభజించబడి ఉంది నాగరాజు గారు. మొట్టమొదటిది ఏంటి అంటే స్థలదోష శక్తి అన్నమాట. సో సింపుల్గా అర్థమయ్యేటట్టుగా చెప్తాను చూడండి నాగరాజు గారు. 2-3 విధాలుగా చెప్తానండి. నెంబర్ 1 ఏంటి అంటే, ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నాకు చాలా బాగా కలిసి వచ్చిందండి, లేదా ఈ వ్యాపారం ఈ ప్లేస్లో పెట్టిన తర్వాత నేను చాలా బాగున్నాను, కానీ ఈ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం నాకు ఏమీ జరగలేదు, మొత్తం అప్పుల పాలైపోయాను, ఆరోగ్య సమస్యలు, హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విధంగా ఖచ్చితంగా ఈ మాటలు మీరు వినే ఉంటారు. ఇంకా కూలంకషంగా స్పెసిఫిక్గా డీటెయిల్గా చెప్పాలి అంటే నాగరాజు గారు, ఒక వ్యక్తి ఐదర్ మెన్ ఆర్ విమెన్ ఎవరైనా సరే ఒక ప్లేస్లో ఉన్నంతకాలం, ఆ స్కూల్లో చదివినంతకాలం, ఆ ప్లేస్లో అక్కడ ఉన్నంతకాలం బాగుంటారు. ఆ ప్లేస్ మారిన తర్వాత వాళ్ళు పరిచయం అయ్యారండి. ఆ పరిచయం అయిన తర్వాత ఇలా ఇబ్బందులు వస్తున్నాయండి. మా అబ్బాయి అమెరికా వెళ్ళాడండి, మొత్తం మారిపోయాడు మనిషి అంతా కూడా. లేదా మా అమ్మాయి అమెరికా వెళ్ళిందండి, అక్కడి నుంచి కంప్లీట్లీ అమ్మాయి బిహేవియర్లో చేంజెస్ వచ్చాయి. ఈ రకమైనటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయండి. సో అంటే ప్లేస్ చేసేటువంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ అవి చాలా ఎఫెక్ట్ ఉంటాయి. దాన్నే స్థలదోష శక్తి అంటాం నాగరాజు గారు. అంటే ఆ ప్లేస్ చేసేటువంటి ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. అది మనకి జాతకం ద్వారా 4th హౌస్ ద్వారా 8th హౌస్ ద్వారా మనకి ఏ దిక్కులు నప్పుతాయి, ఏ దిశలు మనకి బాగోవు, ఏ గుమ్మం వైపు మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఆ ఎనర్జీ అనేటువంటిది అటువైపే ఎందుకు ఉంటుంది అనేటువంటిది కూలంకషంగా ఆస్ట్రాలజీ చెప్పిందండి. ఫర్ ఎగ్జాంపుల్, 4th హౌస్లో కనుక కుజుడు ఉంటే పర్సనల్ చార్ట్లో దక్షిణం పెరిగినటువంటి ఇళ్లలో వాళ్ళు ఉంటారని అర్థం. అంటే గృహము అనేటువంటిది కాస్త ఇబ్బంది అవుతుంది. ఇల్లు కట్టుకునే యోగం ఉన్నప్పటికీ కూడా గృహరీత్యా వాస్తు అనేటువంటిది సరిగ్గా లేకపోవడం, ఆ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది అనేటువంటిది రావడం లాంటివి ఎక్కువ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, 4th హౌస్లో కనుక రాహు ఉంటే నైరుతి పెరిగినటువంటి ఇల్లు వస్తుంది అని అర్థం అనమాట. అంటే స్థలదోష శక్తి ఎఫెక్ట్ అవుతుంది అక్కడని అర్థం అండి. సో ఇది చాలా ఎఫెక్ట్ చేస్తుంది నాగరాజు గారు. ఇక రెండోది ఏంటి అంటే మానస దోష శక్తి అండి. మానస దోష శక్తి అంటే మానసికంగా ఆ మనిషి చాలా ఒక సైకిక్ మెంటాలిటీ అని చెప్పచ్చు. అంటే కొంతమంది డిఫాల్ట్గా అందరూ పాజిటివ్గా ఉంటారు అని చెప్పి కాదండి. ఎలా అంటే పుట్టడంతో అందరూ పాజిటివ్గా ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల అతను ఒక నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్కి లోనవడం వల్ల అతని వల్ల 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. మానస దోష శక్తి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, అప్పటిదాకా బాగానే ఉన్నటువంటి పిల్లవాడు 10th ఇంటర్ అయిన తర్వాత కొంతమంది సర్కిల్ని కలిసిన తర్వాత ఒక ఎడిక్షన్స్ అనేటువంటివి గురవుతూ ఉంటాడు. లేకపోతే తెలియనటువంటి చెడు సహవాస దోషం అంటామండి. ఇది ఎక్కడి నుంచి పుడుతుందంటే 2 యోగాలు జాతకంలో చెప్పబడ్డాయి నాగరాజు గారు. ఒకటి అష్టమంలో చంద్రగ్రహ సంచారము, 2 లాభంలో రాహుగ్రహ సంచారము. ఈ 2 ఉన్న వాళ్ళకి మానస దోష శక్తి అనేటువంటిది ఉంటుంది. దీనివల్ల పక్కన ఉన్నటువంటి వాళ్ళ వల్ల చెడిపోతారనమాట, మోసపోతారు, అతి మంచితనం వల్ల మోసపోతారు. ఈ మానస దోష శక్తి అనేటువంటిది ఉండడం వల్ల ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్ వీటికి సంబంధించి చాలా ఇబ్బందులు పడతారండి. ఇది చాలా ఎఫెక్ట్ చేస్తుంది, మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేస్తుంది. తనంతట తానుగా నిలబడితే బాగానే ఉంటాడు, నార్మల్ ఇలా దోషం ఉండడం వల్ల అధోగతి పాలవుతూ ఉంటాడు. ఇక మూడోది ఏంటి అంటే అభిచార శక్తి అండి. ఇది యాక్చువల్లీ కొన్ని నక్షత్రాలకి నాగరాజు గారు, ఫర్ ఎగ్జాంపుల్ మూలా నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, ఇలా కొన్ని నక్షత్రాల వాళ్ళకి పారానార్మల్ యాక్టివిటీస్ అన్నీ కూడా కనబడతాయండి. అంటే ఆత్మలు మాట్లాడడం కానీ, ఆత్మలు కనబడడం కానీ, వాళ్ళ యొక్క సౌండ్స్ ఏదైనా వినబడడం కానీ, అక్కడ అన్యూజువల్గా జరిగేటువంటిది ఏదైనా గుర్తించేటువంటి కెపాసిటీ వీళ్ళకి ఉండడం కానీ, కళల ద్వారా వాళ్ళకి సంకేతాలు రావడం కానీ కొన్ని నక్షత్రాలు వాళ్ళకి ఖచ్చితంగా చెప్పబడ్డాయి. ఆ నక్షత్రాలు వాళ్ళకి లేదా కొన్ని యోగాలు ఉంటాయండి జాతకంలో. 12th కేతు ఇలా అనమాట. అభిచార శక్తి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఏంటి అంటే కాస్త వీక్ ఆరా అనేటువంటిది ఉంటుంది.
ఈ వీకారా అనేటువంటిది ఉండడం వల్ల ఈ అభిచార శక్తి ఎవరైనా బయట నుంచి ఏదైనా ఒక ప్రయోగములు చేయడం కానీ, సొంతంగా ప్రయత్నపూర్వకంగా ద్వేషపూరితంగా చేసేటువంటి నరదృష్టులు కానీ అవి కానీ వీళ్ళకి చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతాయి. అందుకే గాయాలు అవ్వడం, యాక్సిడెంట్స్ అవ్వడం, మానసికంగా ఒత్తిడి చూడడం, నిద్ర పట్టకపోవడం, ఈ చిన్న వయసు నుంచే హెల్త్ ఇష్యూస్ రావడం వీళ్ళు ఎక్కువగా చూస్తారు. బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూసే దేనికి అంటే ఈ అభిచార శక్తులు అనేటువంటివి వీళ్ళ మీద చాలా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయండి. దీన్ని ఎలా గుర్తించాలి అంటే 5th హౌస్లో కనుక వీళ్ళకి కేతు ఉంటే కనుక 100% దానికి ఎఫెక్ట్ అవుతారు అని చెప్పచ్చు, ఆ నక్షత్రాల్లో ఉన్నవాళ్ళు. అయితే ఏంటి అంటే ఇక ఆఖరిది అండి అసుర శక్తి. ఇప్పుడు నేను చెప్పిన దానికి చాలా దగ్గర రిలేటెడ్ అండి, కానీ రెండు వేరు. ఎలా అంటే కొంతమంది ఇళ్లలో ఒక తెలియనటువంటి నెగిటివ్ ఆరా ఉంటుంది. పడుకున్నప్పుడు మీదకి కూర్చొని పీక నొక్కినట్టు అనిపించడం కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు వెనకాల ఎవరో ఉన్నారనేటువంటి ఒక భయాన్ని క్రియేట్ చేయడం కానీ, ఒక తెలియదు అనమాట, ఒంటరిగా ఉండలేరు, భయపడుతూ ఉంటారు. ఈవెన్ ఆ ఇంటికి యజమానైనప్పటికీ కూడా ఆయన చిన్న పిల్లోడు తోడు తీసుకునైనా బయటకు వెళ్ళాలనుకుంటారు, కానీ ఒంటరిగా మాత్రం వెళ్ళలేరు. అంటే దాన్ని ఏమంటారంటే చావు భయం అని చెప్తూ ఉంటారు జనరల్లీ. సో ఎప్పుడు చనిపోతానేమో అంటే చిన్నదండి, చాలా చిన్న విషయంతో మనం చెప్పచ్చు. ఇక్కడ ఏదైనా నొప్పి వచ్చింది అనుకోండి, ఈ నొప్పి నాకు ఏదైనా క్యాన్సర్ వచ్చేసిందా, లేకపోతే నాకు ఏదైనా ఆపరేషన్ చేస్తారా అనేటువంటి ఒక ఆలోచన దిగ్భ్రాంతికి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే ఒక నెగిటివ్ ఆరా ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. లేకపోతే కళల్లో ఎవరెవరో కనిపించి వచ్చే చచ్చిపో అంటే ఈ రకమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ నేను చూశాను కాబట్టి చెప్తూ ఉన్నానండి చాలామంది దగ్గర. సో దీన్ని ఏమంటారంటే అసుర శక్తి అంటారు నాగరాజు గారు. దీన్ని ఎదుర్కోవాలి, జనరల్లీ ఎలాంటివి ఉండకూడదు అంటే స్ట్రాంగ్ ఆరా అనేటువంటిది లగ్నాధిపతి బలం అనేటువంటిది ఉండాలి. లగ్న బలము 12th హౌస్ లార్డ్ బలం కనుక ఉంటే చాలా స్ట్రాంగ్ ఆరా అనేటువంటిది ఉంటుంది, ఎవ్వరికి తల వంచేటువంటి పరిస్థితులు వీళ్ళకు ఉండవు. సో అలాగా ఈ 4 శక్తులు కూడా ప్రతి మనిషిని కూడా ఏదో ఒక సందర్భంలో ఆయా యోగాలు ఉన్నప్పుడు, ఆయా కలయికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తాయండి. అయితే ప్రతి నక్షత్రానికి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి బలాలు కానీ, కాంబినేషన్స్ కానీ, అశ్వినికి ఫర్ ఎగ్జాంపుల్ కేతు ఉంటుంది, తర్వాత మేషరాశి, తర్వాత అశ్విని దేవతలు, వీళ్ళకు ఉండేటువంటి కాంబినేషన్స్ కానీ ప్రతి నక్షత్ర కాంబినేషన్స్కి వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అనేటువంటిది క్లియర్ కట్గా ఆస్ట్రాలజీ చెప్పింది నాగరాజు గారు. మీరు చెప్పిన దాని ప్రకారం అండి అశ్విని నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఎలాంటి జనరల్గా అంటే నెగిటివ్ ఎనర్జీస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు కనుక మనం చూస్తే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? తప్పకుండా నాగరాజు గారు. ప్రధానంగా మనం చూస్తే కనుక అశ్విని నక్షత్ర జాతకులు జనరల్లీ అధిపతి కేతు అండి. అంటే ఏంటి అంటే మూడ్ స్వింగ్స్ అనేటువంటివి జనరల్లీ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి, కానీ హీలింగ్ కెపాసిటీ అనేటువంటిది వీళ్ళకు ఉంటుంది. అంటే మీరు బాగా చూడండి, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ విషయాన్ని. ఖచ్చితంగా మీరు 10 మందికి మోటివేషన్ ఇస్తారు, 10 మందిని ఇన్స్పైర్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ మీ జీవితంలో మాత్రం ఎవరికైతే బయటికి చెప్తున్నారో అవే సమస్యలు మీ జీవితంలో ఉండిపోతాయి. ఇది బాగా ఉంటుంది, ఎందుకనంటే అధిపతి కేతు అండి. సో హీలింగ్ కెపాసిటీ మీరు ఇచ్చే ఐడియాలు పక్కన వాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయి. 100% మీరు ఇచ్చిన ఒక ఐడియా మీద మీరు అంటే ఎలా ఉంటుందంటే, నేను చూపిస్తే పేపర్ చూసి రాసి ఆయన పాస్ అయిపోయి సూపర్ ఉన్నాడు, నేను మాత్రం ఫెయిల్ అయిపోయాను అనేటువంటి ఒక ఫీలింగ్లో ఉంటారనమాట. ఎవ్రీ టైం లైఫ్లో ఇదే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. నా ద్వారా అందరూ బాగుపడుతున్నారు, నేను బాగుపడలేకపోతున్నాను. ఎందుకు అంటే స్థలదోష శక్తి అనేటువంటిది, మానస దోష శక్తి అనేటువంటిది ఉంటుంది నాగరాజు గారు. మీరు ప్లేస్ మారకపోతే ఏమీ చేయలేరు, కష్టాన్ని చూడకపోతే ఏమీ చేయలేరు. ప్లేస్ మారండి, ఆ ప్లేస్లో ఉండద్దు. ఇంట్లోనే ఫ్యామిలీ దగ్గరలోనే ఉంటానంటే ఏమీ కాదు. సో ప్లేస్ మారండి. 100% మీ లైఫ్లో మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే దూరంగా వెళ్ళండి. బికాజ్ లగ్న అధిపతి మీకు కుజుడు 1st and 8th లార్డ్ కాబట్టి దూరంగా వెళ్ళండి. వెళ్ళిన తర్వాతనే మీ లైఫ్లో చేంజెస్ అనేటువంటివి వస్తాయి. అండ్ మేజర్లీ మీకు 30 years దాకా సక్సెస్ రాకపోవడం కానీ, లేకపోతే జాబ్ విషయంలో, బిజినెస్ విషయంలో గ్రోత్ అనేది సరిగ్గా లేకపోవడానికి కూడా కారణం మానస దోష శక్తి కూడా అండి. అంటే ఏంటి అంటే ఈ చంద్రుడు అధిపతికి అనమాట అండి మానస దోష శక్తికి. సో వీళ్ళకి అధిపతి కేతు కాబట్టి వీళ్ళకు ఉండేటువంటి ఈ ఓవర్ థింకింగ్స్ కానీ, లేకపోతే ఇన్స్టెంట్ డిసిషన్స్ తీసుకునేటువంటిది కానీ, కోపము కానీ, ఇవన్నీ కూడా వీళ్ళని ఏం చేస్తాయంటే అక్కడికక్కడే ఆపేస్తూ ఉంటాయి, కూపస్థ మండూకము అన్నట్టుగా. సో అశ్విని నక్షత్రం వాళ్ళు మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే కాస్త కోపాన్ని తగ్గించుకోండి, ఎవ్రీడే మెడిటేషన్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్లేస్ మారాలండి. ఈ మానస దోష శక్తి అనేటువంటిది అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుందండి వీళ్ళని. సో ఏమేమి రకాలుగా ఇబ్బంది పెడుతుందో మనం చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరియర్లో గ్రోత్ అనేటువంటిది లేకుండా చేస్తుందండి. చిన్న వయసు నుంచి కూడా హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి వస్తున్నాయంటే కారణం ఈ మానస దోష శక్తి అనేటువంటిది, స్థల దోష శక్తి అనేటువంటిది నాగరాజు గారు.
అండ్ ఇంకొకటి ఏంటి అంటే అసలు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి వస్తాయో కూడా మనం చూద్దామండి. ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడం, తరువాత ఈ అల్జీమర్స్ అనేటువంటిది, మైగ్రేన్కి సంబంధించి, యాంగ్జైటీ, డిప్రెషన్, తలకి సంబంధించినవి ఎక్కువ ఉంటాయండి. బికాజ్ మేషరాశి కాబట్టి తలకి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి వస్తాయి. మీ కుటుంబంలో వాళ్ళే మీకు శత్రువులుగా మారేటువంటి అవకాశములు ఎక్కువగా ఉంటాయి. అండ్ ద ఒరిజినల్ సెకండ్ లార్డ్ శుక్రుడు కాబట్టి వచ్చిన డబ్బుని ఎలా సద్వినియోగం చేసుకోవాలో కూడా తెలియదు. అప్పుల విషయంలో చాలా ఇబ్బంది పడతారు. అశ్విని నక్షత్రం వాళ్ళకి అప్పులు ఉంటాయి 100%. చిన్నో చితకో ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే అష్టమాధిపతి కుజుడు. సో వీళ్ళ దగ్గర డబ్బులున్నా లేకపోయినా పక్క వాళ్ళు ఆపదలు ఉన్నారంటే ఖచ్చితంగా ఇచ్చేస్తారు. అది వీళ్ళకున్నటువంటి దయాగుణం, వాళ్ళు దొరికినట్టు వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటూ ఉంటారు అవతల వాళ్ళు. అది కూడా లైఫ్ లాంగ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో మానస దోష శక్తి, అతి మంచితనాన్ని వదిలేసేయండి, పక్కన పెట్టేసేయండి. అది ఉండగా మీరు ఎదగడం చాలా కష్టం అవుతుంది. ద ఒరిజినల్ 10th and 11th లార్డ్ మీకు శని ఇవ్వడము. ఎప్పుడైనా సరే అశ్విని నక్షత్రం వాళ్ళు పెద్దగా ఆలోచించండి. బికాజ్ 10th and 11th లార్డ్ శని అంటే చిన్న జాబ్ చేసుకుంటే చాలు, లేదా ఒక చిన్న డ్రైవర్గా పనిచేస్తే చాలు, లేదనుకుంటే నేను ఏదైనా చిన్న దాంట్లో వంశపారంపర్యంగా వచ్చే వృత్తిలోనే ఉండిపోతాను, ఇలా కాకుండా ఒకవేళ మీ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, కానీ ఎదగాలి అనేటువంటి ఆకాంక్ష ఉన్నప్పుడు శని మీకు ఉన్నారు కాబట్టి అడ్డు రావడానికి చిన్న దాంతోనే కంజెస్టెడ్ లైఫ్లో ఆపేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో పెద్దగా ఎదగడానికి ట్రై చేయండి. మీ విజన్ చాలా పెద్దగా ఉండాలి, మీ ప్రయత్నం చాలా పెద్దగా ఉండాలి. ఆ రకంగా ఉండాలి అంటే చంద్రబలం ఉండాలి. ఒక వెండి కడియం కానీ ఏదైనా వేసుకోండి, చంద్రబలం పెరుగుతుంది. దానివల్ల ఈ మూడ్ స్వింగ్స్ కానీ, ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ కానీ తగ్గే అవకాశాలు ఉంటాయి. సరైన నిర్ణయం తీసుకోవాలండి. ముఖ్యంగా నాగరాజు గారు అశ్విని నక్షత్రానికి అధిపతి కేతు కాబట్టి సాటిస్ఫాక్షన్ లేనటువంటి జాబ్స్లో వర్క్ చేస్తుంటారు ఎక్కువగా. అంటే వీళ్ళకి ఆ చిరాకు పుడుతూ ఉంటుంది, ఎందుకు చేయాలి, కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వెనకాల చాలా ఉంటాయి. ఇంక చెయ్యక తప్పదు అనేటువంటి ఫీలింగ్లో చేస్తూ ఉంటారు. అంటే ఉన్న ప్లేస్ కానీ ఏది కానీ వీళ్ళకి యాప్ట్ అవ్వదు, వీళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. 100% ఖచ్చితంగా ఉండదండి. సో కానీ తప్పదు, ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఉంటారు. దీనికి కారణం ఏంటి, మూలమైనటువంటిది ఏంటి అంటే పర్సనల్ చార్ట్లో విద్యాస్థానాన్ని చూసుకుని ఏ విద్యలోకి ఏ కోర్స్ చేస్తే మంచిది, ఏ కెరీర్లోకి వెళ్తే మంచిదో అనేటువంటిది చిన్న వయసు నుంచి కూడా ఒక గైడెన్స్ లేకపోవడం. సో అది పేరెంట్స్ దగ్గర నుంచి లేకపోవడం కావచ్చు, అది అలా జరుగుతుంది అంతే. బికాస్ ఆ కర్మదోషం ఉంటుంది కాబట్టి. సో ఆ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది మేము అలాగే అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, లాక్కుంటూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే అమావాస్య అనేటువంటి రోజు కానీ, శుక్రవారం నాడు కానీ గళ్ళుప్పు తీసుకుని వామ్ వాటర్లో వేసి స్నానం చేయండి. నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా తొలగిపోతాయి. ఇంట్లో సాంబ్రాణి వేయడం, మెడిటేషన్ ఎక్కువగా చేయడం. మీరు ఎక్కువగా ఆరాధన చేయాల్సిన ఎవరు అంటే అశ్విని దేవతల్ని. అశ్విని దేవతలు మీరు సాధారణంగా చూస్తే గుర్రపు ముఖ ఆకారంలో ఉంటారు, మీకు చూసే ఉంటారు చాలాసార్లు. అశ్విని దేవతల యొక్క చిత్రపటాన్ని ఇంట్లో తెచ్చుకుని పెట్టుకుని డైలీ పూజ చేయండి. మీ నక్షత్రానికి అధిపతులు వాళ్ళని కనుక మీరు ఆరాధన చేస్తే ఏ డీప్ డౌన్లో మీరు మునిగిపోతున్న పరిస్థితుల్లో ఉన్నా సరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడతారు. హీలింగ్ కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు అనమాట. ఖచ్చితంగా అది మెంటల్గా కావచ్చు, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా ఎక్కడైనా సరే మిమ్మల్ని హీల్ చేసే అవకాశాలు ఉంటాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉండే అవకాశం ఉంటుంది సార్ వీళ్ళకి? సో అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా చూస్తే అండి, మేజర్లీ గురు, శని, తర్వాత ఈ రవి, బుధ, ప్రతి గ్రహము కూడా చేంజ్ అవుతున్నాయండి. అన్ని గ్రహాల ట్రాన్సిట్స్ కనబడుతూ ఉన్నాయి. సో ఈ ప్రాసెస్లో ఏంటి అంటే వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, రవి బుధులు ఇద్దరూ కలిసి 7th హౌస్లోకి వెళ్తున్నారు. బుధుడు మళ్ళా వృశ్చికంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. దీని మూలకంగా ఏం జరుగుతుందంటే బిజినెస్లో డౌన్ఫాల్ చూడడం కానీ, తండ్రికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ కావచ్చు, తండ్రికి ఏదైనా ఇబ్బంది రావడం వల్ల వీళ్ళు చాలా అలజడికి గురయ్యే అవకాశములు కానీ ఉండే అవకాశాలు ఉంటాయండి. మ్యారిటల్ లైఫ్లో కనుక చూసుకుంటే కలత్ర దోషం కనబడుతోంది. అంటే మ్యారిటల్ లైఫ్లో వాగ్వివాదములు కానీ, ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్స్ రావడం, రిలేషన్షిప్లో దూరం అయ్యే అవకాశములు ఎక్కువగా కనబడుతున్నాయి అని చెప్పొచ్చండి. సో అశ్విని నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా చాలా కేర్ తీసుకోవాలండి. బుధుడి యొక్క సంచారం కూడా మనం చూస్తే కనుక ఆయన 7th and 8th హౌసెస్లో ఉన్నారు. ఈవెన్ బిజినెస్ లైఫ్ కూడా అంతంత మాత్రమే కనబడుతోంది, జాగ్రత్తగా ఉండండి. ఈ కుజుడి యొక్క సంచారాన్ని చూడండి, 7th హౌస్లోనే ఉన్నారు. కుజ బలం లేదు. కలహాలకి, తగులకి తావివ్వద్దు. శత్రువుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. రవి బలం తగ్గుతోంది. పనులన్నీ కూడా సకాలంలో పూర్తవకుండా పెండింగ్ పడడం అనేటువంటి జరుగుతుంది. ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ గురుడు అనేటువంటి ఆయన కర్కాటకంలోకి వెళ్తున్నారు కానీ అంతగా యోగించట్లేదు. కానీ ఒక 50 days పాటు అక్టోబర్ 1st వీక్ దగ్గర నుంచి సుమారుగా
నవంబర్ ఎండ్ దాకా మనం తీసుకుంటే గురుబలం పెరగడం వల్ల కాస్త పెరగడం అంటే అది ఆశాజనకంగా మాత్రమేనండి. 9th and 12th లార్డ్ 4th ఎగ్జాల్టేషన్ కాబట్టి అంతే. సో మీ ప్రయత్నం చేయండి, మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. చెయ్యగలను అనేటువంటి దాంతో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ గురుబలం ఉండడం వల్ల మీరు అది చేసి తీరుతారు. ఏమాత్రమో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా ముందుకు వెళ్ళాలనుకుంటే అది పని ఖచ్చితంగా పూర్తవదు. రవి బలం వీక్గా ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎలా సార్ అంటే మీరు చెప్పిన దాని ప్రకారము ఎవరికైనా సరే ఏదైనా చిన్న చిన్న దోషాలు అవి ఉంటే వేదిక ఆస్ట్రాలజీ త్రూ ఏదైనా రెమెడీ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. పర్సనల్ చార్ట్ త్రూ తెలుసుకొని మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఎప్పుడూ కూడా మీ లైఫ్కి సంబంధించి ఒక క్లియర్ డిస్క్రిప్షన్ అండి. చాలామంది నా ఎక్స్పీరియన్స్లో నేను మాట్లాడిన వాళ్ళు, నా తల్లిదండ్రులు సరిగ్గా నన్ను పెంచలేదు, నా తల్లిదండ్రులు చిన్న వయసులో నన్ను ఆ స్కూల్లో జాయిన్ చేసిన, ఆ కోర్స్ సరిగ్గా నన్ను ఇప్పించినా నేను ఇప్పుడు ఈ పరిస్థితిలో పనిచేసేవాడిని కాదు, నేను వాళ్ళనే బాగా చూసుకునేవాడిని అనేటువంటి కోపంతో తల్లిదండ్రులను హింసించేటువంటి వాళ్ళని కూడా నేను చూశానండి. అండ్ ఈవెన్ హెల్త్ ఇష్యూస్ విషయంలో జాగ్రత్త తీసుకోలేని వాళ్ళు, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ విషయంలో జాగ్రత్త తీసుకోలేని వాళ్ళు, బిజినెస్లో అనుకోకుండా ఇన్స్టెంట్ డిసిషన్స్ తీసుకోవడం వల్ల కుప్ప కూలిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. దీని అంతటికీ కారణం ఏంటంటే గైడెన్స్. సో ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత మీ గోచారంతో సమన్వయం చేస్తూ మీ సమస్య ఏదైనా సరే ఒక ఫ్యామిలీ మెంబర్లా కావచ్చు, ఒక బ్రదర్లా కావచ్చు, ఒక గైడర్లాగా, మెంటర్లాగా, ఆస్ట్రాలజర్లా ఉంటాను. ఖచ్చితంగా మీ లైఫ్లో లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఏమొచ్చినా సరే ఖచ్చితంగా నేను చూసుకుంటాను. ఏదైనా దోషం ఉన్నా శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వైదిక్ ఆస్ట్రాలజీ త్రూ మీ పర్సనల్ చార్ట్ తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, మీకు విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఎక్కడైనా దోషాలు ఉన్నాయి అని మీకు అనిపిస్తే, లేదు ఏదైనా కలిసి రావట్లేదు అనుకునేటప్పుడు, ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పేసి మీకు అనిపించినప్పుడు ఖచ్చితంగా త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ ఏదైనా సొల్యూషన్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.